శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ పౌర్ణమి తిథిలోపు కుంభరాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు మీదకొచ్చేస్తారు. చాలా వరకు కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇత్యాది పరిస్థితుల్లో మీ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని కలచివేయబోతున్నాయో, అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ పౌర్ణమి తిథిలోపు వీరి యొక్క జాతక రీత్యా ఎటువంటి అసాధారణమైనటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే కుంభరాశి వారి జాతకులు ఈ దేవత ఆరాధన అలాగే ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. అప్పుడే ఇటువంటి పరిస్థితి నుండి బయటపడగలుగుతారు. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశము. నిర్లక్ష్య పెట్టవద్దు. ఖచ్చితంగా ఇలా చేసి తీరండి. అప్పుడే మీతో పాటుగా మీ కుటుంబం అంతా కూడాను సంతోషంగా ఉంటుంది. లేకపోతే గనక మీతో పాటుగా మీ జీవితంతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క జీవితాలకు కూడాను మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కుంభరాశి వారి జాతకులు జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ పౌర్ణమిలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయి. వీరి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీకు కత్తి మీద సాములాగా జీవితం అయితే మారబోతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో మీరు చేసే పనులే మిమ్మల్ని పైకి తీసుకెళ్తాయి, లేదా మీరు చేసే పనులే మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేస్తాయి. జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది. లక్ష్మీదేవి ఒక్కసారే తలుపు తడుతుందండి. ఆ సమయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇక అంతే సంగతిలో. జీవితంలో మరలా లక్ష్మీప్రదమైన యోగం చవి చూడాలంటే చాన్నాళ్లే పడుతుంది. భగవంతుని అనుగ్రహంతోనే కుంభరాశి జాతకులకు ఈ పౌర్ణమి తిథిలోపు అయితే గనక ఇంతటి అనూహ్యవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. పరిస్థితులను అందిపుచ్చుకొని మీకు అనువుగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఏ చిన్న అవకాశాన్ని అయినా అస్సలు ఉపయోగించుకోకుండా ఉండవద్దు. ప్రతి విషయము కూడాను ఆచితూచి వ్యవహరించండి. ఏ విధమైన పరిస్థితులు అయినా కూడాను అనుకూలంగా మార్చుకునేందుకు మీ సాయ శక్తుల ప్రయత్నం చేయడం చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నా, ఏ ఇతర రంగాల్లో ఉన్నా, కళారంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, కుంభరాశి వారి జాతకులు మీ రంగాల్లో మీ యొక్క నైపుణ్యతను చూపించుకునే రోజులుగా ఇవి చెప్పడం జరుగుతుంది. మీకు ఉన్నటువంటి కష్టపడే తత్వము 100% కూడాను ప్రదర్శించే రోజులు ఇవి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కూడాను ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడాను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జీవితంలో పైకి రావాలి అనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు. ఇక పట్టుదలతో ముందుకు సాగండి. మనం శ్రద్ధ పెడితే, మనస్సు పెడితే అసాధ్యమైనటువంటి పనులు ఏమీ ఉండవు. మీరు నిత్యము కూడా భగవంతుని ఆరాధన చేసుకోండి. ఏ పని చేసినా కూడాను మంచి మనసుతో తలంచండి. ఖచ్చితంగా ఆ పరిస్థితికి దైవ బలం కూడా తోడు అవుతుంది. కుంభరాశి వారి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి శత్రువులు కూడాను అందుకే ఎక్కువగా ఉంటారు. వీరి యొక్క మంచితనానికి శత్రువులు కూడా చాలా వరకు కూడా కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు నూతన శత్రువులు పొందుకోవడం కుంభరాశి జాతకుల యొక్క సొంతము. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అటువంటిది. వీరికి ఇచ్చే గౌరవం
సంఘంలో అంతగా ఉంటుంది. రెట్టింపు తెలివితేటలు వీరి సొంతంగా ఉంటాయి. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా త్వరితగతిన పై స్థాయికి చేరుకుంటారు. అందువలనే నరదృష్టి అధికమైపోతుంది కుంభరాశి జాతకులకు. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు వీరికి నరదృష్టి రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలగబోతున్నాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇంకొక నిర్ణయం, 2 నిర్ణయాలు కూడా సరిగా ఉన్నట్లు కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండిపోతారు. పరిస్థితులు అలా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒకటికి పలుమార్లు ఆలోచించండి. మీకు నిర్ణయం తీసుకోవడం అస్సలు ఇబ్బందికరంగా లేకపోతేనే తీసుకోండి. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే గనక 2 వైపులా నిజాలే అనిపిస్తూ, 2 వైపులా నిర్ణయాలు తీసుకోవాలి అనిపిస్తూ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక చాకచక్యంగా వ్యవహరించండి. పెద్దల యొక్క సలహా తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనను పరిగణలోకి తీసుకోండి. జీవిత భాగస్వాములు ఏది చెప్పినా మన కోసమే చెబుతారు. మన కన్న తల్లిదండ్రులు ఏది చెప్పినా మన సంతోషం కోసమే చెబుతారు. అందరి యొక్క సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోండి. పెద్దగా పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని స్థాపించవలసిన పరిస్థితులు వచ్చినా, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, కాంట్రాక్టర్లతో ఏ విధమైనటువంటి సైన్స్ చేయాల్సి వచ్చినా, ఉద్యోగ జీవితంలో పై స్థాయికి వెళ్లడానికి ఏదైనా సరే పోటీ పరీక్షలు రాయవలసి వచ్చినా, తదితర ఎటువంటి కీలక కారణాలు అయినా కూడాను నిర్ణయం తీసుకోలేకపోతే గనక ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడండి. లేకపోతే ఆర్థిక నిపుణుల యొక్క సలహా తీసుకోవడం ఉత్తమమైన మార్గము. మీరు అన్ని ఆచితూచి వ్యవహరించండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. పరిస్థితులను బట్టి మార్పుదల చేసుకోండి. మీ యొక్క మనసులో ఆలోచనలను ఎప్పుడూ కూడాను మీరు తారతమ్యం చేసుకోండి. ఎప్పుడూ నేర్చుకునే తత్వం అలవాటు చేసుకోండి. ఇత్యాది జాగ్రత్తలు తీసుకుంటే గనక కుంభరాశి వారి జాతకులు రోడ్డు మీదకు పడే పరిస్థితులు అస్సలు ఉండవు. లేకపోతే గనక మీరు ఏమీ ఆలోచించకుండా యాదాలాపంగా ఏమరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే గనక మీ జీవితం నాశనమైపోతుంది. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితం కూడా రోడ్డు మీదకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి డీలా పడితే గనక మీతో పాటు మీ సంతానము, మీ యొక్క జీవిత భాగస్వామి, మీ కన్న తల్లిదండ్రులు కూడా మీతో పాటుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరకం చవి చూడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే భగవంతుని అనుగ్రహం మీకు తప్పక కావాలి. మీరు వీలు కుదిరితే గనక ఖచ్చితంగా శుక్రవారం తిథి నాడు నవగ్రహాలు కలగలిసి ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్లిన తర్వాత నవగ్రహ శాంతి హోమం పూజను చేయించండి. మీ స్వహస్తాలతో ఇలా చెయ్యండి. నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని గ్రహం వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి, సమస్యలను చెప్పుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళండి. వీలు కుదిరితే గనక రుద్రాభిషేకాన్ని పరమశివునికి చేయించండి. అది కూడా మీ స్వహస్తాలతో. అలాగే ఒక బిల్వ పత్రాన్ని పరమశివునికి సమర్పించండి. ఇలా చేస్తే గనక పరమశివుడు మీ యొక్క సమస్యలను నేరుగా వింటాడు. మీ పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. పౌర్ణమి తిథిలోపు కుంభరాశి వారి జాతకులు అస్సలు మర్చిపోకుండా ఈ విధమైనటువంటి పరిహారం చేయండి. నవగ్రహ శాంతి పూజ చేయించడం మర్చిపోవద్దు. పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు తప్పకుండా ఈ చిన్న తేలికపాటి పరిహారం పౌర్ణమి తిథిలోపు ఏదేని శుక్రవారం తిథి నాడు చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఏదేని శుక్రవారం తిథి చేయండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.